బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు అద్భుతమైనటువంటి వరలక్ష్మి వ్రతము దేశవ్యాప్తంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తుకు తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కనుక ఈ 4 నెలలు మనం అమ్మ లక్ష్మీదేవి లోకపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గర వచ్చేసరికి భయం ఉండదు, స్వేచ్ఛగా అడుగుతారు. నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా అమ్మ అడగగానే కొనిస్తుంది. అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్ని పనులను చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెనువెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు. వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబమే కాదు అని చెప్పవచ్చు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్తంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతము చేపట్టిందంటే మొత్తము కుటుంబంలో అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ పాల్గొనాలి. వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చొని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దల పూజలో పాల్గొనాలి. కథలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు గలది అని అర్థం. ముందు దైవానుగ్రహానికి కావాల్సింది మంచి మనసు. మనం ఎన్ని తెచ్చిపెట్టినప్పటికీ కూడా మనసు నువ్వు ఇచ్చావా లేదా అని భగవంతుడు పరీక్షిస్తాడు. చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసింది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేసి స్నానం చేసి అత్తమామలకు ప్రేమతో ఆదరించి సపర్యాలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరితో గొడవ పడకుండా అందరితో సఖ్యతగా మెలిగేది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది. కథలో ఆమె పాత్రను గమనిస్తే మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్న భక్తి, సదాచారము, ధర్మనిష్ట లేకపోతే అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యులు వారు చెప్పారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోరాదు. ధర్మం ఎప్పుడూ కూడా పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగం చేస్తుంటే కార్యాలయానికి వేళకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయితీగా శ్రద్ధతో లోపరహితంగా చేయడం కూడా ధర్మ పరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయని అవసరం లేదు. నిర్ణీత పని వేళల్లో సరిగా పనిచేస్తే చాలు, అది కూడా ధర్మాచరణ అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు అక్కడ చేయవలసిన పని మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే విద్య మీద దృష్టి పెట్టి ఉంచడం, ఋషుల సందేశాలను తెలుసుకోవడం, అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం, అదేవిధంగా కోపతాపాలకు దూరంగా ఉండడం వారి ధర్మం. ఇవేవీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము అనుకునే వాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వల్లనే. ఆమె అత్తమామలను చక్కగా సేవించింది కాబట్టి ఆమె అమ్మవారు కల్లో కనిపించి చెప్పిన వ్రత విధానము తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్న వృత్తాంతాన్ని తెలిపి అందరితో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు, అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. వ్రతము నోచుకునే
ఆచారం లేని వారికి వ్రతం ఆచరించేవారు తమ తమ ఇండ్లకు ఆహ్వానించి వారితో కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు, ఇరుగు పొరుగులు వారితో ఎవరితోనైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకథలో చారుమతి చేసింది. కాబట్టి ఈ చారుమతి అమ్మవారు కలలో కనిపిస్తే దాన్ని కొట్టి పారేయలేదు. చారుమతి స్వప్నంలో చెప్పినట్టుగానే ఆచరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆమెకు శాస్త్రం నందు దైవం నందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రం నందు దైవం నందు శ్రద్ధాభక్తులు విశ్వాసాలు ఉంటాయో వారు మాత్రమే ఈశ్వర అనుగ్రహానికి పాత్రులవుతారు అని ఈ వృత్తాంతం యొక్క నిగూఢ అర్థము. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం త్యజించాలి అని వరలక్ష్మి కథ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది. సంపద సంతోషము. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు, 10 మందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతిని దాచుకోవడం కాదు, పంచుకోవడం నేర్పించింది మన సంస్కృతి అంతా. అదేవిధంగా ఈ లక్ష్మీదేవి శ్రీల పాపిడి మధ్యలో, తర్వాత ఏనుగు కుంభస్థలంలో ఈ లక్ష్మీదేవి ఏనుగు కుంభస్థలంలో బిల్వపత్రంలో కమలంలో ఆవు పృష్ఠభాగంలో ఆమె నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి శ్రమ చేసేటువంటి జీవుల్లో అధికంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు మరి లక్ష్మీదేవి చాలామంది వేరే వాళ్ళ దగ్గర కూడా చెడ్డవాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అంటే ఆ లక్ష్మీదేవి వారికి ఉపయోగపడదు. ఏ రోజైనా కూడా ఆ లక్ష్మీదేవి వాళ్ళ నుంచి ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మంచి ఆలోచనలు, స్థిరమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉండే చోటనే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటుంది. అత్తమామలను బాధించడము, భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, మనస్పర్ధలు కలిగి ఉండడం, కాబట్టి కుటుంబంలో ప్రశాంత జీవనం అనేటువంటిది లేకుండా పోవడం, ఇలాంటివి ఏవిన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి వారి ఇంట్లో నిలవదు. ఎప్పుడూ కూడా వారు తమకు తగినటువంటి పూజా విధానాన్ని ఎన్నుకుని సూర్యోదయానికి ముందే లేచి భగవంతుని ధ్యానించడం వలన వాళ్లలో లక్ష్మీదేవి నిలవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము వసుదైక కుటుంబంగా విశ్వభావనతో ఏ దేవతనైనా కూడా మనము ఆరాధిస్తే ఆ దేవత మన అనుగ్రహానికి పాత్రులవుతుంది. కాబట్టి మన సంస్కృతిలో పంచుకోవడం అనేటువంటిది నేర్పింది కానీ పెంచుకోవడం అనేటువంటిది నేర్పలేదు. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇంకొకరికి పంచడం ద్వారా మాత్రమే మహాదేవి లక్ష్మి బాగా మనకు సంతోషపడుతుంది, మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఈ వ్రతం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రశాంతత, ఒక మంచి వాతావరణము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, వాళ్ళ ఇంట్లో ఒక ఐశ్వర్యము అన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి. మన సంస్కృతిని మనం ప్రచారం చేయడం ద్వారా కొంతమందిలో అయినా కూడా మార్పు తీసుకురాగలిగితే వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. జై శ్రీరామ్.